షర్మిల తెలిపారు. ఏపీపీసీసీ అధ్యక్షురాలిగా ఆదివారం బాధ్యతలు స్వీకరించనున్న నేపథ్యంలో ఈ సాయంత్రం ఇడుపులవాయిలోని వైఎస్ఆర్ సమాధి వద్ద ఆమె నివాళులర్పించారు. ఈ సందర్భంగా షర్మిల సమక్షంలో మాజీ మంత్రి అహ్మదుల్లా కాంగ్రెస్ లో చేరారు. ఏపీపీసీసీ అధ్యక్షురాలిగా నియమితులైన తర్వాత తొలిసారి కడప జిల్లాకు విచ్చేసిన షర్మిలకు కాంగ్రెస్ నేతలు అభిమానులు ఘనస్వాగతం పలికారు. సీనియర్ నేతలు శైలజానాథ్, తులసిరెడ్డి, గౌతమ్, అహ్మదుల్లా తదితరులు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. గౌతమ్ వెన్నకొండ శ్రీరాములు జిల్లా అదే అట్లా దూరం ఏమనంటే ప్రస్తుతం షర్మిల ఇడుపులపాయకు సంబంధించిన పర్యటనకు సంబంధించి లైవ్ ద్వారా పూర్తి సమాచారం సురేంద్ర అందిస్తారు. సురేంద్ర చెప్పండి. ఇప్పుడే ఏపీ పీసీసీ చీఫ్ బాధ్యతలు తీసుకుపోతున్నటువంటి వైఎస్ షర్మిల ఇడుపులపాయకు వచ్చి తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి నివాళులర్పించి వెళ్లారు. తనతో పాటు కడప విమానాశ్రయం నుంచి కూడా మాజీ రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్రరావు, అలాగే నర్రెడ్డి తులసిరెడ్డి, మాజీ పీసీసీ చీఫ్ శైలజానాథ్తో పాటు మాజీ మంత్రి రఘువీరారెడ్డి కూడా వచ్చారు. అలాగే ఈ రోజు మనం అనుకున్నట్లుగానే కడప జిల్లాలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు కూడా చేరే అవకాశం ఉందని ముందే చెప్పినటువంటి నేపథ్యంలో మాజీ మంత్రి అహ్మదుల్లా కూడా షర్మిలతో పాటు కాంగ్రెస్ పార్టీలో ఈరోజు కండువా కప్పి పార్టీలకు ఆహ్వానించినటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా చూస్తే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకురావడంలో షర్మిల పాత్ర కీలకం కాబోతా ఉంది. తన తండ్రి రాజశేఖర రెడ్డి ఆశయం కూడా రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే. ఎర్రకోటలో ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ జెండా ఎగరడానికి షర్మిల పాత్ర కీలకము. అలాగే తన కృషి కూడా ఎంతో చేయబోతోంది. పాత లీడర్లందరినీ కలుపుకోకపోవడంలో షర్మిల కూడా తన పాత్ర పోషించబోతా ఉందని చెప్పి సీనియర్ లీడర్లందరూ కూడా ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే ముందున్నటువంటి కాంగ్రెస్ పార్టీ లీడర్లందరూ కూడా షర్మిల రాకను పూర్తిగా స్వాగతించారు. రాయలసీమలో ఉన్నటువంటి మాజీ లీడర్లందరూ కూడా ఇటు రఘువీరారెడ్డి, అలాగే మాజీ మంత్రి అహ్మదుల్లా వీళ్ళందరూ రాకతో ముందుగా ఉన్నటువంటి స్తబ్దతగా ఉన్నటువంటి లీడర్లందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయి. అసలే పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి రాబోతున్న నేపథ్యంలో చాలా మంది కాంగ్రెస్ పార్టీ వైపు చూసే అవకాశాలు ఉన్నాయి. అసలే ఇటు వైసీపీ కానీ టీడీపీ కానీ రెండు పార్టీలు కూడా క్యాండిడేట్లను ఫైనల్ చేసే క్రమంలో ఎవరికైతే సీట్ రాదో వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూసే అవకాశాలు ఉన్నాయి. అలాగే కాంగ్రెస్ పార్టీలో ఈరోజు సెక్యులర్ పార్టీ, ఈ పార్టీ ద్వారానే తన తండ్రి రాజశేఖర రెడ్డి ఏదైతే కోరుకున్నటువంటి కోరిక నేను నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి వైఎస్ షర్మిల కూడా ఆశాభావం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి అహ్మదుల్లాను ఆహ్వానించడంలో సీనియర్ లీడర్లు అయినటువంటి కేవీపీ రామచంద్రరావు, అలాగే రఘువీరారెడ్డి కూడా కీలక పాత్ర పోషించినట్లుగా తెలుస్తోంది. చాలా మంది లీడర్లు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. వాళ్ళందరూ కూడా మరిన్ని అంటే బాధ్యతలు తీసుకున్న అనంతరం కూడా తనతో వరకు అంటే షర్మిలతో చాలా మంది ఎమ్మెల్యేలు కూడా టచ్లో ఉన్నారని ఆళ్ల రామకృష్ణారెడ్డి చెప్పుకొచ్చారు. రేపు విజయవాడలో పార్టీ బాధ్యతలు తీసుకున్న అనంతరం ఆళ్ల రామకృష్ణారెడ్డితో పాటు మరింతమంది ఎమ్మెల్యేలు కూడా పార్టీలో చేరే అవకాశం ఉందని స్పష్టంగా అర్థమవుతోంది. ఈ ప్రోగ్రాంలో తనతో పాటు నడిచినట్టు కార్యకర్తలందరినీ కూడా దగ్గర తీసుకోవడంతో పాటు చాలా పెద్ద ఎత్తున
జన సమీకరణ, అలాగే తనతో పాటు కలవడానికి చాలా మంది కార్యకర్తలు, నాయకులు కూడా వచ్చారు. కడప విమానాశ్రయం నుంచి భారీ ర్యాలీతో బయలుదేరినటువంటి షర్మిలాకు అపూర్వ ఘన స్వాగతం అయితే పలికినారని చెప్పవచ్చు. ఓవరాల్ గా చూస్తే కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో ఒక పెద్ద సెక్యులర్ పార్టీ కావడంతో పాటు ఒక పెద్ద అగ్రగామిగా నిలవబోతోందన్న ఆశాభావం అయితే కాంగ్రెస్ పార్టీ లీడర్ల నుంచి వినిపించినటువంటి మాట. రైట్ సురేందర్, థ్యాంక్స్.